నేను గాజువాక ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానంటే ఇక్కడి నుంచి వెంకటరామయ్య గారు పోటీ చేయాలని చెప్పి చాలా మంది సంతోషపడ్డారు. నేను మీ అందరికీ కొంచెం ఓపెన్ గానే చెప్తాను. నేను అడిగాను జనరల్ బాడీని, ఎందుకు మీరు నన్ను గాజువాక పంపిస్తున్నారు ఇట్లా అని చెప్పుకుంటూ మాట్లాడితే జనరల్ బాడీకి సంబంధించిన ఇది వచ్చినప్పుడు ఎందుకు మీరు వెంకటరామయ్య గారిని ఎందుకు పంపిస్తున్నారంటే, ఇక్కడ మనం బలంగా పనిచేసేవాడు కావాలి, అక్కడ ఎలక్షన్ గెలిచేవాడు కావాలి. వెంకటరామయ్య గారు అయితే గెలిపించి పంపిస్తారంటే అందుకని స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఇక్కడ చెప్పలేదండి, మీరు శైలి ఊపేసి అట్లా వెంకటరామయ్య గారిని బలంగా గెలిపిస్తారు. కానీ వెంకటరామయ్య గారి చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఈసారి అయితే మీరు చిన్న చేతుల్లో చాలా జారిపోకుండా బాగా మనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ జారిపోదాం అనుకున్నా మా వాళ్ళు పట్టుకుంటారు, అందుకని జాగ్రత్త. ఎందుకంటే నాకు ఈయన చాలా ప్రేమతోటి బలంగా నిలబడే నాయకుడు. ఎలక్షనీరింగ్ అంటే అణువణువున తెలిసిన వ్యక్తి. నాకు తెలియదేమో కానీ వెంకటరామయ్య గారికి ఎలక్షనీరింగ్ అంటే అద్భుతంగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము అండగా ఉంటాం. ఆయనకి మీరు పాడేరు సీటు మందవాలి. పాడేరు వెంకటరామయ్య గారు కూడా చెప్తా ఉన్నాను, మన నాయకులందరికీ తెలుసు, పాడేరులో చాలా మంది భూములు టీడీపీ ఎమ్మెల్యే అడ్డగోలుగా దోచేశారు. నేను వెళ్ళి తిరిగాను అక్కడ. నేను రోజున పెందుర్తి ఎమ్మెల్యే, నాకు పేరు చెప్పడం కాదు, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఉంది. పెందుర్తి ఎమ్మెల్యే అదే బండా సత్యం ఎవరో, పేరు కాదు నాకు ముఖ్యం మాట్లాడుతుంది. ఎమ్మెల్యే ఇందాక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చాను. నేను రాజ్యాంగబద్ధంగా భారతదేశాన్ని కట్టుబడి ఉంటానని చెప్పాను. మరి వీళ్ళు కూడా కట్టుబడాలని మేము దోపిడీలు చేయము, అవినీతి చేయము. మరి వీళ్ళు ఎందుకు చేస్తారు? మీకు భూ కబ్జాలు ఎందుకు చేస్తారంటే, పెందుర్తి అడ్డగోలుగా భూ కబ్జాలు చేశారు. వాళ్ళని ఎదుర్కోవాలని నాకు ఆ సీట్ నాకు కావాలి. పెందుర్తి మనకు కావాలి అంటే దానికి ఈయన కావాలి, అందుకనే పెట్టాను అక్కడ. అటు ఇటు చేస్తే సరిపోదు, ఎందుకంటే అక్కడ భూ కబ్జాలను ఆపాలంటే ఆ సీటు మనకి కైవసం అయితే తప్ప భూ కబ్జాలను ఆపలేను. పెందుర్తి ఎమ్మెల్యే బండారావు సత్యానందరావు వాళ్ళ అబ్బాయిని ఆపాలి అంటే ఆ సీట్ మనకు కావాలి, జనసేనకు కావాలి. అందుకని కష్టమైనా సరే, ఇబ్బందులైనా సరే పెందుర్తి మనం గెలిచి బలంగా మనం జనసేన జెండా పెట్టి చూపిస్తాం అక్కడ.